మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్త శ్రీ విశ్వావసునామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసం ఉత్తరాయణంలో సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11గా ఉంది, ఖర్చు 11గా ఉంది, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మాసారంభమునే అష్టమమున షష్టగ్రహ కూటమి కుజుని లాభస్థితి 1 శుభకరము. అలసట, మానసిక భయాందోళనలు వంటివి మీకు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి ధనం అంత తొందరగా మీ చేతికి అందదు. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఊహించినటువంటి పరిణామాల ద్వారా అవమానాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. చేయని తప్పులకు మీరు సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. బంధుమిత్ర వర్గం నుంచి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదం కూడా గోచరిస్తూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అనేకమైనటువంటి ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గ్రహదోష జాతక ప్రభావాల వల్ల మీకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి షష్టగ్రహ కూటమి కూడా మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి ఈ గ్రహ సూచనలను కలిగిస్తుంది. కాబట్టి మీరు జాతక పరంగా మీ జాతకంలో ఉన్నటువంటి ఈ కష్ట నష్ట పరిస్థితుల నుంచి మీరు బయటపడాలంటే మీరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్టయితే జాతక పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధననే పరిష్కారం చూపించగలదు. కాబట్టి మొత్తం మీద సింహరాశి వారు మీరు ఎంత సంపాదించినా దాంట్లో మీరు ఆశించినటువంటి లాభాలు అనేటువంటి పొందలేకపోతారు. ఏ పని చేసినా కూడా పని ద్వారా మీకు నష్టం తప్ప లాభాలు అనేటువంటి ఈ సంవత్సరం కనిపించడం లేదు. కాబట్టి సింహరాశి వారు ఆరోగ్యపరంగా, ధనపరంగా, భూ విక్రయాల పరంగా, కోర్టు వ్యవహారాల పరంగా, బంధువర్గ పరంగా, కుటుంబ పరంగా, మిత్రుల పరంగా, ధనపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వస్తి.